ఆచి చికెన్ మసాలా. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మార్కెట్ యార్డులో అకాల వర్షం కారణంగా తడిచిన మక్కలు వరిధాన్యాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. 64 ఏళ్లుగా 22 మంది ముఖ్యమంత్రులు 64,000 కోట్లు అప్పు చేస్తే గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 8 లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్పుకు వడ్డీ సంవత్సరానికి 70,000 కోట్లు కడుతుందని మంత్రి జూపల్లి తెలిపారు. ఎండ వర్షాలు పడడం కారణంగా మక్కలు వరి ధాన్యం తడవడం జరిగింది. రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో సంబంధిత జిల్లా అధికారులను కూడా పిలిపించి తడిచినా కూడా ఈ మక్కల్ని వడ్డను కాంటా వేసి వెంటనే తక్షణమే తరలించేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఒకవైపున మక్కల దిగుబడి డబ్బులు వచ్చింది, గతంలో 20 క్వింటలు వచ్చింది, కొన్ని కొత్త వెరైటీ రావడం వచ్చిన కారణంగా అది 50 క్వింటలు 60 క్వింటలు రావడం జరిగింది. మంచిది, సంతోషం. అయితే గోదాములు సరిపోక ఇలా కాటన్ మిల్లులు కూడా ఈ రోజున ఈ మక్కల కోసం వరి కోసం కాటన్ మిల్లు గోదాములు కూడా వాటి నుండి తీసుకోవడం జరిగింది. అన్ని గోదాములు కూడా ఫుల్ అయినాయి. ఇంకా ఎక్కడెక్కడ ప్రైవేటు గోదాములు కూడా తీసుకుని ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే ఫంక్షన్ హాల్ కూడా తీసుకుని వాటిని గోదాములో మార్చి అటు పెట్టేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే అన్ని రకాల చర్యలు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఒకవైపున మార్కెట్, ఒకవైపున సివిల్ సప్లై కార్పొరేషన్, సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ గారు, అట్లాగే మార్కెట్ సంబంధించిన వాళ్ళు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా నిత్యం పర్యవేక్షిస్తాం. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వీటన్నిటిపైన సమీక్ష నిర్వహించడం జరిగింది. అంటే ఎన్ని రకాల ఏర్పాటు చేయడం అన్ని కూడా చేసి ఏర్పాటు చేస్తాం. రెండవది ఇంకొక సమస్య కూడా ఉంది కారణం. ఎందుకంటే ఈ మార్కెట్ అయినా సివిల్ సప్లై కార్పొరేషన్ అయినా అన్ని కూడా అప్పులలో కూరుకుపోయిన పరిస్థితి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఒకవైపున రాష్ట్రం పైన 8 లక్షల కోట్ల సంవత్సరానికి 70,000 కోట్లు వడ్డీ కట్టాలి. గతంలో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. 22 మంది ముఖ్యమంత్రులు 64 ఏళ్ళు పరిపాలన చేశారు. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎన్టీ రామారావు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు. అయినా 64,000 కోట్ల అప్పు ఉంటే నెలకు సుమారుగా 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. సంవత్సరానికి 60,000 కోట్లు వడ్డీ అయింది.